ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 17వ పద్యం. మాయజూదంబుపన్ని దుర్మాదవృత్తిన్ పుడమిగొని అడవులకున్ పోనడువన్ అతడన్ తిరిగి వారలు సమయంబుదీచేయుదించి తమ అంశమడిగిన పంచి ఎడకాం. మాయా మోసముతో కూడిన జూదమును పన్ని కుట్ర చేసి దుర్మార్గ చెడుదారి పట్టిన వృత్తిన్ పద్ధతులతో పొడమిన్ రాజ్యమును కొని లాక్కొని అడవులు అరణ్యముల కున్ కి పోవునట్లు నడువ గింటివేగా అతటన్ అక్కడి నుండి తిరిగి మరలా వారు సమయంబు గడుపును తీర్చి ఏగుదెంచి వచ్చి తమ యొక్క అంశమున్ పాలు అడిగినన్ అడుగగా పంచి ఎడక ఇవ్వక. భావము: కౌరవులు మాయాదూతంలో అన్యాయంగా పాండవుల రాజ్యాన్ని లాక్కున్నారు. వారిని అడవులకు వెలగొట్టారు. పాండవులు ఒడంబడి ప్రకారం గడువు ముగిశాక తిరిగి వచ్చి తమకు రావాల్సిన రాజ్య భాగాన్ని అడిగితే ఇవ్వలేదు. తర్వాత 18వ పద్యం. ఉన్న ఎడా అనగా ఇలా ఉండగా. 19వ పద్యం. సకల నియంతయైన హరి సర్వశరణ్యుడు మాధవుండు సేవక నవ కల్పకంబు భగవంతుడు అనంతుడు అనంత శక్తి అందకధరుడు అబ్జలోచనుడు ధర్మతనుభవుచే నియుక్తుడై అకుటిల భక్తి యోగమహితాత్మకుడై ధృతరాష్ట్రపాలికిన్. సకల నియంత కృష్ణుడు అయినట్టి హరి కృష్ణుడు, సర్వశరణుడు కృష్ణుడు, మాధవుండు కృష్ణుడు, సేవక నవకల్పము సేవించు వారికి కొత్త కల్పవృక్షం వంటి వాడు అనగా విష్ణువు, భగవంతుడు కృష్ణుడు, అనంతుడు కృష్ణుడు, అనంత శక్తి కృష్ణుడు, నందకధరుడు కృష్ణుడు అనగా నందకం అని గతి ధరించేవాడు విష్ణువు, అబ్జలోచనుడు కృష్ణుడు, ధర్మ తనుభవు ధర్మరాజు, చేత నియుక్తుడు నియోగింపబడినవాడు, అయి కుటిలము కాని భక్తి యోగమచే మహిత గొప్ప ఆత్మగుడు ఆత్మకలవాడు, అయి ధృతరాష్ట్రుని పాలికిన్ వద్దకు. భావము: లిఖల సృష్టికి నియంత అయిన హరి, అఖిలలోక శరణుడైన మాధవుడు, ఆశ్రిత జన పారిజాతమైన భగవంతుడు, అంతం లేనివాడు, ఎంతో శక్తి సంపన్నుడు, నందకం అనే ఖడ్గాన్ని ధరించినవాడు, పద్మాక్షుడైన శ్రీకృష్ణుడు, నిష్కలమైన భక్తి యోగానికి అంకితమైన మనసు కలవాడైన ధర్మరాజు నియమించిన ప్రకారం రాయబారం నడపడానికి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.